I'm Dr. Monica, fetal medicine consultant, Cloud9 Hospitals, Kompally. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. బర్త్ డిఫెక్ట్స్ అండ్ ఎక్లిప్స్. ఎక్లిప్స్ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం వల్ల బర్త్ డిఫెక్ట్స్ వస్తాయా అన్నది తెలుసుకుందాం. సో రీసెంట్గా వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ లూనార్ ఎక్లిప్స్ ఆన్ 7th of September. సో దీని తర్వాత చాలామంది మదర్స్ డిపార్ట్మెంట్కి వచ్చి మేడం బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా కొత్తగా వచ్చుంటాయా, ఎక్లిప్స్ అయిపోయింది కదా, లేకపోతే ఫ్లూయిడ్లో ఏమైనా చేంజెస్ వచ్చుంటాయా ఒకసారి చూడండి అని అంటున్నారు. సో బర్త్ డిఫెక్ట్స్ కానీ ఫ్లూయిడ్లో చేంజెస్ కానీ ఎక్లిప్స్ వల్ల జరిగేది ఏమి ఉండదు. ఎందుకంటే పిండాలు ఎప్పుడో ఫామ్ అయిపోయి ఉంటాయి. ఎస్పెషలీ గ్రహణం మొదలు ఇట్లాంటివి మనకి స్పెషల్గా ఎక్లిప్స్ తర్వాత అన్నవి ఏమి ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ జస్ట్ అ మిత్. సో మనకి మామూలుగా ప్రెగ్నెంట్ మదర్స్కి ఎక్లిప్స్ అనగానే ఒక పానిక్ స్టేట్లో పెట్టేస్తారు. సో దే హ్యావ్ టు స్టే ఇన్ అ డార్క్ రూమ్ అని చెప్తారు. ఫ్లూయిడ్స్ తీసుకోకూడదు, ఫుడ్ తీసుకోకూడదు, షార్ప్ ఆబ్జెక్ట్స్ని పట్టుకోకూడదు, కదలకుండా ఒకటే ప్లేస్లో కూర్చోవాలి అని చెప్పి పానిక్ చేస్తారు. సో ఈ కల్చరల్ బిలీఫ్స్ని ఫాలో అయినా అవ్వకపోయినా బేబీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో బర్త్ డిఫెక్ట్స్ అన్నవి ఎక్లిప్స్ వల్ల రావటం అన్నది ఇట్ ఈస్ జస్ట్ అ మిత్. సో డోంట్ పానిక్ and enjoy your pregnancy and experience a celestial event. Hope this is useful for you. Do post your questions in the comments. Thank you.